ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. మా బావ వాళ్ళు రూమ్లో ఎలా కుక్ చేసుకునేవాళ్ళో ఒక 10 ఇయర్స్ బ్యాక్ వాళ్ళు ఎలా పొటాటో కర్రీ చేసుకున్నారో చూద్దాం రండి. ముందుగా ఈ పొటాటోస్ అన్నీ బాయిల్ చేసేసి అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేవారంట. కట్ చేసుకొని ఆనియన్స్ లేకుండా ఇలాగా కర్రీ అయితే చేసుకునేవారంట. తాలింపు దినుసులన్నీ వేసేసుకుని అవి బాగా వేగిన తర్వాత మనకి స్పైసీని బట్టి ఎండుమిర్చి, ఉప్పు, కారం ఇవన్నీ మొన్న ఆల్రెడీ నేను షార్ట్ వీడియోలో పొటాటో గుజ్జు ఎలా చేయాలో సేమ్ అలాగే ఇది కూడా, కాకపోతే పొటాటోని పీసెస్ కింద కట్ చేసుకుని ఈ విధంగా చేసుకునేవారంట. వాళ్ళ బ్యాచులర్ లైఫ్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ ఈ పొటాటో కర్రీని అయితే చేశారు మా కోసం. థ్యాంక్ యూ బావా. అయ్యో ఫ్రెండ్, నువ్వు ఒకటి మర్చిపోయావు. సబ్స్క్రైబ్ చేసుకున్నావో లేదో ఒకసారి చూడు. లైక్ చేస్తూ ఉంటే కదా మన వీడియోస్ అందరికీ షేర్ అవుతాయి. థ్యాంక్ యూ. ఈ పోపులోనే కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసుకొని మొత్తం కలుపుకున్నాక ఇప్పుడు మనకి పొటాటో ఆ పీసెస్లా ఉన్న పొటాటోని వేస్తారు. ఇది గుజ్జు అయితే మనం స్మాష్ చేసుకోవాలి, ఇవైతే పీసెస్లా కట్ చేసుకోవాలి. మా బుడ్డది ఒకరోజు అంది, అమ్మ నీకు కోపం ఎక్కువ అవుతుంది అంది. అసలు అమ్మ కోపం, నాన్న కోపం, గురువు కోపం ఎందుకో చెప్తాను విను తల్లి అన్న. కోపం వల్ల బెనిఫిట్సే కాదమ్మా, హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి. అసలు కోపం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయనుకుంటున్నావు? అమ్మ కోపం కడుపు నింపడానికి, నాన్న కోపం బ్రతుకు నేర్పడానికి, గురువు కోపం బుద్ధి నేర్పడానికి, స్నేహితుల కోపం దారి చూపడానికి, చెల్లి కోపం ప్రేమ తెలపడానికి, శత్రువుల కోపం జాగ్రత్త నేర్పడానికి. కోపం ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది కదా తల్లి. అందుకే విషయం ఏదైనా కూడా కోపం మంచిదే కదండి. నేను చెప్పింది కరెక్టే కదా. ఎప్పుడు అలా అని అస్తమాను కోపడుతూ ఉంటే మా బుడ్డది చెప్పినట్టు బీపీలు, షుగర్లు ఇవన్నీ వస్తూ ఉంటాయి. అందుకే నేను కూడా కోపం తగ్గించుకోవాలని అనుకుంటున్నా. మీలో ఎవరికైనా కోపం ఎక్కువ ఉంటే మాత్రం శాంతం ప్రశాంతంగా ఉండండి. ఈలోపు పొటాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కొంచెం లైట్గా వాటర్ వేసుకుని దాన్ని కొంచెం ఒక 2-3 మినిట్స్ అనేది మగ్గించుకోవడమే. టేస్టీ టేస్టీ ఎమ్మి చాలా సింపుల్గా బ్యాచులర్ లైఫ్లో వాళ్ళు ఎలా కుక్ చేసుకున్నారో ఒక్కసారిగా ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఈ మెమొరీస్ని అన్నీ మళ్ళీ ఇన్బిల్డ్ చేసుకుంటున్నారు. చాలా టేస్టీగా అయితే ఉంది. చాలా టేస్ట్ ఉంది, బాగుంది. బాక్స్ అయితే రెడీ అయిపోయింది. మా బావకి ఆఫీస్కి ఇంకా బయలుదేరడమే. పిడకలు పొయ్యి లేకుండా పిడకలతో ఎలా పరవన్నం చేశానో ఫుల్ వీడియో చూసేయండి. సిటీ లైఫ్లో పిడకల పొయ్యి మీద పరవన్నం చేసి చాలా రోజులైపోయింది. అపార్ట్మెంట్స్లో అస్సలు కుదరదు. ఈ 4 ఆవు పిడకల్ని తెచ్చుకున్నాను నేను. ఆవు పిడకలు తెచ్చి అవి బర్నర్ మీద పెట్టి ఈ పైన పరవన్నం కుక్ చేయాలని అనిపించింది. అలాగే చేద్దామని చెప్పి ఈ విధంగా ట్రై చేశాను. చాలా బాగా కుక్ అయింది, చాలా బాగుంది కూడాను. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. కుక్ అవుతున్న అవి బాగా హీట్ అవుతున్న కొలది లోపల పైన మనకి రైస్ అనేది చాలా మంచిగా కుక్ అవుతూ ఉంది. నేను అసలు ఇలా చేస్తే ఎంత టేస్ట్ ఉంటుందని నేను అస్సలు అనుకోలేదు. అమ్మవారికి కూడా చాలా నచ్చుతుంది. మీరు కూడా ఇలాగా ట్రై చేసి చూడండి. రైస్ అయితే బాగా ఉడికింది. ఇప్పుడు దీంట్లో నేను పాలు వేసుకుంటున్నాను. పాలు కూడా బాగా మరిగిన తర్వాత మనం యాలకులు బాగా మరిగిన తర్వాత స్టవ్ బంద్ చేసి బెల్లం కూడా కలుపుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చితే వెంటనే షేర్ చేయండి.